హీరో నాగార్జున అండ్ వెంకటేష్ కెరియర్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నిసార్లు తలబడ్డారు, ఎవరు ఎక్కువ సార్లు గెలిచారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1986లో వెంకటేష్ కలియుగ పాండవులతో వస్తే దానికి 2 వారాల గ్యాప్తో కెప్టెన్ నాగార్జున సినిమా వచ్చింది. వీటిలో వెంకటేష్ కలియుగ పాండవులు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నాగార్జున సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత పోటీ 1987లో వచ్చింది. విజేత విక్రమ్ సినిమాతో వెంకటేష్ వస్తే నాగార్జున అగ్నిపుత్రుడితో వచ్చారు. వీటిలో విజేత విక్రమ్ ఫ్లాప్ అయింది, అగ్నిపుత్రుడు యావరేజ్గా ఆడింది. ఇక ఆ తర్వాత పోటీ చూస్తే జానకి రాముడు వర్సెస్ బ్రహ్మపుత్రుడు. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ జానకి రాముడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోగా బ్రహ్మపుత్రుడు సూపర్ హిట్గా నిలిచింది. అలాగే 1989లో 4వసారి పోటీ చూస్తే ప్రేమ వర్సెస్ విజయ్. వెంకటేష్ ప్రేమ సినిమా లవ్ స్టోరీగా వచ్చి ఆడియన్స్ని విశేషంగా అలరించింది, సూపర్ హిట్గా నిలిచింది. నాగార్జున విజయ్ సినిమా మాత్రం యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇక 5వసారి పోటీ చూస్తే ఒంటరి పోరాటం వర్సెస్ గీతాంజలి. వీటిలో ఒంటరి పోరాటం బాక్స్ ఆఫీస్ వద్ద పోరాడలేక చతికిలబడింది. గీతాంజలి మాత్రం మంచి లవ్ స్టోరీ అండ్ సాంగ్స్తో విశేషంగా అలరించి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే 1990 మార్చిలో 6వసారి పోటీ వచ్చింది. మార్చి 23న నాగ్ ప్రేమ యుద్ధం, ఏప్రిల్ 1న వెంకటేష్ అగ్గిరాముడు వచ్చింది. ఇందులో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేశారు. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే తేలిపోయాయి. అలాగే 7వసారి పోటీ చూస్తే ఇద్దరే ఏఎన్ఆర్ నాగార్జున కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చి భారీ పరాజయం చూసింది. దీనికి పోటీగా వచ్చిన వెంకటేష్ బొబ్బిలి రాజా అంచనాలకి మించి భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి 8వసారి పోటీ 1991లో వచ్చింది. సెప్టెంబర్ 5న సూర్య ఐపీఎస్గా వెంకటేష్ వచ్చారు. దీనికి 2 వారాల గ్యాప్తో నాగార్జున శాంతి క్రాంతి సినిమా వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అలాగే 9వసారి క్లాష్ 1992లో జనవరి 10న కిల్లర్ సినిమాతో నాగార్జున వచ్చారు. అదే రోజున వెంకటేష్ చంటి సినిమా కూడా రిలీజ్ అయింది. కిల్లర్ కొంతమేర ఆకట్టుకున్న వెంకటేష్ చంటి ముందు నిలబడలేకపోయింది. చంటి సినిమా వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ని ఓ రేంజ్లో పెంచింది. ఇక 1993లో 10వసారి పోటీ చూస్తే అబ్బాయి గారు వర్సెస్ అల్లరి అల్లుడు. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే 11వసారి క్లాష్ వెంకటేష్ ముద్దుల ప్రియుడితో వస్తే దీనికి 2 వారాల గ్యాప్తో నాగార్జున క్రిమినల్ వచ్చింది. దీనిలో క్రిమినల్ మాత్రమే కొంతమేర ఆకట్టుకోగలిగింది. ముద్దుల ప్రియుడు మాత్రం పరాజయం చూసింది. ఇక 12వసారి నిన్నే పెళ్ళాడుతా వర్సెస్ పవిత్ర బంధం. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. అలాగే 13వసారి క్లాష్ 2000లో వచ్చింది. ఆజాద్ వర్సెస్ జై మందేరా. వీటిలో నాగార్జున ఆజాద్ యావరేజ్, వెంకీ జై మందేరా హిట్గా నిలిచింది. ఇక 2001లో 14వసారి పోటీ ఆకాశ వీధిలో సినిమాతో నాగార్జున. దీనికి 2 వారాల గ్యాప్తో నువ్వు నాకు నచ్చావు వచ్చింది. వీటిలో వెంకీ సినిమా విజయం ముందు నాగ్ మూవీ ఏమాత్రం నిలబడలేకపోయింది. ఇక ఆఖరిగా వీరి మధ్య పోటీ నాగవల్లి వర్సెస్ రగడ. నాగవల్లి ఫ్లాప్ కాగా రగడ కమర్షియల్గా సక్సెస్ అందుకుంది.